హాయ్ అండి. ఇంట్లోనే మనకి డ్రెస్సులకి చీరలకి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్లు కుట్టేసుకుందామా. వీటిని స్క్రంచెస్ కూడా అంటున్నారు. దీనికోసమనే ఇంకా సపరేట్గా స్క్రంచెస్ బిజినెస్ పెట్టి మరీ కుడుతున్నారు. ఇది చాలా సింపుల్ అండి. వాళ్ళు అంటే కష్టమేం లేదు. దీంట్లో ఆదాయం చాలానే వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. జస్ట్ రూపాయి ఖర్చు లేకుండా అయిపోయే దానికోసం 30-40 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారు. ఓకే, చేసుకోలేని వాళ్ళు కొనుక్కుంటారు. చేసుకునేదానికి వీలున్న వాళ్ళైతే ఇంట్లోనే చేసుకోండి. చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీ. మన దగ్గర మిగిలిపోయిన క్లాతులు అవి ఇవి ఉంటూనే ఉంటాయి. సేమ్ ఇప్పుడు మన రోజ్ కలర్ డ్రెస్ ఉందనుకోండి, రోజ్ కలర్ లైనింగ్ ఉంటుంది కదా, దాంతో కూడా బ్యాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొన్న బ్లౌజ్ కుట్టాను కదా, దానికైతే క్లాత్ మిగిలింది. దాంతోనే నేను ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకుంటున్నాను. పొడవు వెడల్పు అనేది అంతా మీ ఇష్టం. కనీసం వెడల్పు వచ్చి ఒక 4 ఇంచులు, పొడవు 6 ఇంచులకు పైన ఉంటే బాగుంటుంది. ఆ బ్యాండ్ కొంచెం బాగా రావాలి కదా. ఇక నేను ఒక 8 ఇంచులు తీసుకున్నాను. దానిపైన కూడా తీసుకోవచ్చు, బ్యాండ్ పెద్దదిగా వస్తుంది. ఇంకా అటు సైడు ఈ సైడు కొంచెం ఫోల్డింగ్ చేసి లోపల పక్కకి కుట్టానమాట. అంటే పీసులు బయట రాకూడదని. ఇంకా రాంగ్ సైడ్ వైపు కుట్టుకుంటున్నానండి. 2 కుట్లు అయితే వేసుకుంటున్నాను. రాంగ్ సైడ్ వైపు కుట్టి రైట్ సైడ్కి తిప్పేయాలి. ఇక్కడ రూపాయి కూడా ఖర్చు లేదండి. మిగిలిన క్లాత్ ఒకటి, ఇంకా థ్రెడ్స్ ఏమో నా దగ్గరే ఉన్నాయి. రబ్బర్ కూడా నేను బయట నుంచి ఏమి లోపల కోసం రబ్బర్ ఏం తీసుకురాలేదు. దానికి ఎలాస్టిక్ రబ్బర్లు ఉంటాయి కదా, అవేం తీసుకురాలేదు. స్వీట్ బాక్సులకి ఏమైనా మనం కొనుక్కున్నప్పుడు, స్వీట్ కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు దానికోసం రబ్బర్ బ్యాండ్స్ వేస్తారు చూడండి, కలర్గా. వాటిని పడేస్తూ ఉంటారనమాట. నేనైతే పడేయలేదు, దాచిపెట్టుకున్నాను. అవి ఈరోజు పనికొచ్చాయి. ఆలోచించాను, నేను ఇంతకుముందు స్క్రంచీస్ ఒకటి కుట్టినప్పుడు, అదే రబ్బర్ బ్యాండ్ కుట్టినప్పుడు, ఇంట్లో ఆల్రెడీ మా పాప చిన్న రబ్బర్ బ్యాండ్ ఒకటి ఉంటే అంటే యూస్ చేయనిది, దాన్ని కట్ చేసి వేసాను అనమాట. అదంతగా సాగలేదు. మళ్ళీ ఇప్పుడైతే లేదు. ఆలోచించాను, టక్కని ఈ ఐడియా అయితే గుర్తొచ్చింది. స్వీట్ బాక్స్లోకి వచ్చిన ఇలా ఈ బ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే ఎక్కువ సాగుతాయి. వీటిని అయితే పెట్టి కుట్టేద్దామని ఇంకా ఐడియా ప్రకారమే ఆలోచించాను. నాకైతే నచ్చిందండి. ఒక పిన్ని సహాయంతో వాటిని గుచ్చుకొని ఇంకా ఈ యువతల నుంచి అవతల వైపుకి ఎక్కించేసుకున్నాను. లాస్ట్లో అటు సైడ్ ఉన్న ఈ రబ్బర్ని అయితే ఒక 2-3 సార్లు ముడివేసుకోవాలి టైట్గా, లేకపోతే లూజ్ అయ్యి వచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, అందుకోసమని. చూడండి, చాలా సింపుల్ అండి. వెడల్పు వచ్చి 4 మీటర్లు ఉంటే చాలు, పొడవు వచ్చి 6 మీటర్ల పైన ఉంటే బాగుంటుంది. ఇంకా అటు సైడు ఇటు సైడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక మడత పెట్టి కుట్టుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, పీసులు బయట రాకుండా ఉండటం కోసం. తర్వాత రివర్స్లో పొడవుకి కుట్టేసుకోండి. 2 కుట్లు వేసుకొని ఇంకా తిప్పేసుకోండి. మనం డోరీస్ ఎలా రివర్స్ చేస్తాం అలా తిప్పేసుకొని రబ్బర్ బ్యాండ్ ఎక్కించుకొని ఒక 2-3 సార్లు ముడివేసుకోండి. రబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోతుంది. స్క్రంచీస్ ఇంగ్లీష్లో, ఓకేనా. ఇలాంటివి మిషన్ కుట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంట్లోనే మిషన్ లేకపోయినా సరే సూది దారంతో కూడా కుట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి కుట్టి మీరే మీ చేతులతో వేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకైతే ఇంకా పొడవుగా పెడదాం అనుకున్నానని, అంటే కిందకి వేలాడుతున్నట్లు, మరీ హెవీలు ఎందుకులేండి అనేసి, ఎప్పుడూ వేసుకుంటామా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా అనేసి వదిలేసాను. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. క్లాత్ షైనీగా ఉందా, ఇంకా భలే కుదిరిందండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్లో ఏం చేయాలంటే, 2 వైపు కొసలు ఉంటుంది కదా, ఒక దాంట్లో ఒకటి అలా దూర్పేసి పైన ఒక కుట్టు వేసుకోండి. అప్పుడైతే స్టిఫ్గా ఉంటుందన్నమాట, రాకుండా. మనం ఇలాంటి స్క్రంచీస్ కుట్టేటప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ తీసేసుకున్నాను, కొంచెం కలర్ కొంచెం కనిపించినట్లు ఉంది. సేమ్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.